ఒక గొప్ప తండ్రి కోసం నేనేం చేయలేక, నా లైఫ్లో నేనేం పీకలేక ఒక ఫెయిల్యూర్ సన్గా మిగిలిపోయా. అది కాదురా పిచ్చోడా, ఇప్పుడు మంచి సిట్టింగ్లో ఉంటావు, ఒక మంచి బిర్యానీ పెట్టుకుంటావు. ఆ బిర్యానీలో చిన్న లవంగం వస్తుంది. నువ్వు ఆ లవంగాన్ని పడేస్తావా, బిర్యానీ మొత్తాన్ని పడేస్తావా? లవంగమే పడేస్తా, బిర్యానీ ఎందుకు పడేస్తా కదా. అలాగే నీ లైఫ్లో ఒక రోజు, ఒక నెల, ఒక పేజ్, ఒక అమ్మాయి వల్ల స్పాయిల్ అయింది, అందుకని లైఫ్ మొత్తం నాశనం చేసుకుంటావా? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోతే మీ తాత, మీ అవ్వ, మీ మామ అందరూ కుటుంబ సభ్యులు మొత్తం సన్న బిల్లోళ్ళు వాళ్ళు నువ్వు సాగలేవు, మరో పెళ్లి చేసుకోమని అడిగినా సరే, మరో పెళ్లి చేసుకుంటే ఆమె మిమ్మల్ని ఎక్కడ బాగా చూసుకోదో అని ఒక భయంతో ఆయనే వంటుండి తల్లి అయ్యి, ఆయనే డబ్బులు సంపాదించే తండ్రి అయ్యి, తల్లి తండ్రి ఒకడే అయ్యి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుంటే, అలాంటి తండ్రికి మీరు ఎన్నెన్నో చేయాల్సింది పోయి ఏందిరా మీరు చేసేది? అవును, ఇందాకేదో పెద్ద పెద్ద ఖర్చుకుంటా ఐఎమ్ ది వరల్డ్ వరస్ట్ ఫెయిల్యూర్ సన్ అని అరుస్తున్నావే, నువ్వు చెత్త నా కొడుకువే, అది నాకు కూడా తెలుసు. నువ్వు ఎట్టే ఉంటావా, ఇకనైనా మారతావా? గుర్రాన్ని నేను చెరువు దగ్గరకు మాత్రమే తీసుకోగలను, దాని చేత నీళ్ళు తాగిలేను. నువ్వు నీళ్ళు తాగుతావా, దాంట్లో మునిగి చచ్చిపోతావా, అది నీ చేతుల్లోనే ఉంది.